140-150 సీట్లతో టీడీపీ జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. మోడీ గారు కూడా అంత రాజకీయ, మోడీ అమిత్ షా లాంటి రాజకీయ నీతిజ్ఞులు కదా. ఇక్కడ రాకపోతే చంద్రబాబు గారితో పొత్తు ఎందుకు పెట్టుకుంటారు? ముస్లిం సోదరులు కూడా గమనించాలి. ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? లేదమ్మా, ఈ కూటమిదే ఇక్కడ రాబోతా ఉంది. మీ ఉమ్మడి మేనిఫెస్టో మీరు పెట్టుకొని, మేము కూడా మీరు మీ దాంట్లో, మేము దాంట్లో దూరం, దాంట్లో మేము ఎటువంటి అభ్యంతరాలు చెప్పమనే కదా నిన్న క్లియర్గా చెప్తా ఉంది మనకు. అక్కడ కూడా కేంద్రంలో ఈయన కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు అపర పరిపక్వం చెందిన నాయకుడు, రాజనీతికుడు, రాజకీయ పరిపక్వం కలవాడు. కాబట్టే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు, మేము 25 సీట్లు రాష్ట్రం కోసం ఏదైతే చేస్తామని అంటున్నారో, కేవలం ఒక్కొక్క నెత్తి మీద ఇప్పుడు 2.74 లక్షల కోట్లు నేను బటన్ నొక్కినా. అది వేరే మాట. బటన్ నొక్కడానికి ఈయన కాదు, మా ఎవరో అదురుతున్నారు, మా ముఖ్తార్ సాగు పెట్టినా కూడా చాలా చక్కగా బటన్ నొక్కుతారు. అది వేరే బటన్ నొక్కడానికి 2. కానీ ప్రతి వాళ్ళు చెప్తున్నారు అప్పులు 13.5 లక్షల కోట్లు. మళ్ళీ చూస్తే కార్పొరేషన్ల సప్లాన్లు, మైనార్టీ కార్పొరేషన్ సప్లాన్లు లేదు, మైనార్టీ కార్పొరేషన్ లేదు, వక్ఫ్ డిపార్ట్మెంట్ లేదు, తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లేవు. పేరుకు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ ఓకే. నేను కూడా ఒక ఐజీగా పనిచేసా. ఈ రాయలసీమలో పొద్దుటూరులోనే స్కూళ్ళు డెవలప్ చేసాం, కడపలో డెవలప్ చేసాం, ఉర్దూ స్కూళ్ళ దగ్గర కంప్యూటర్లు ఇప్పించాం. సరే, మీ అందరి సహకారంతోనే, ప్రజా సహకారంతో, పోలీసులు, మేము ఒక సమన్వయంతో ఇప్పుడు నాడు నేడు గప్పాలు కొట్టుకుని బైజూస్ లాంటి పనికి మారిన దీనికే పోయింటాయి ఫండ్స్ డైవర్షన్. అప్పులు ఎందుకైనా ఆలోచిస్తున్నాను నేను. బైజూస్ అంట, ట్యాబులు అంట, తర్వాత 5 రూపాయల టేబుల్స్ మేము చాలా క్వాలిటీ టేబుల్స్ ఇస్తున్నాము. 15,000 వాళ్ళు ఛార్జ్ చేసి టీచర్లతో బిల్డింగ్లు, క్లాస్ రూమ్లు కట్టించి, నేను ఒక టీచర్ కొడుతున్నాను. ఎక్కడైనా ఇంజనీర్లు బిల్డింగ్లు కట్టడం చూస్తా, కానీ టీచర్లకు వాళ్ళకు బిజీగా పెట్టాలని, వాళ్ళని హింస పెట్టాలని టీచర్లు మీరు బిల్డింగ్లు కట్టండి, ఇంజనీర్లు చేస్తారండి. హాస్పిటల్లో కనీస వసతులు లేకుండా మరి హాస్పిటల్ మెరుగు ఏ విధంగా పరిచారు? ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా పొద్దుటూరు ఆసుపత్రిలో కూడా మీకు ఇంజక్షన్లు కానీ, సిరంజులు కానీ, ప్రతి మందులు బయట తెప్పిస్తున్నారు. బ్యాండేజీలు కూడా లేవండి. మరి ప్రతి వాళ్ళు రెఫర్, పొద్దుటూరు రెఫర్ టు కడప, కడప రెఫర్ టు స్విమ్స్ పోతే గాయబ్ అతను, అల్లా హఫీజ్, దేవుడికి పేరా, అల్లాకు పేరా అవగా. ఇది జరుగుతూ ఉంది. నేను హాస్పిటల్ డెవలప్ చేసా, మౌలిక సదుపాయాలు డెవలప్ అనేది చేయలే. 1. 2, అన్ని హామీలు పూర్తి చేశాను నేను. ఎప్పుడు కూడా 90%, 100% హామీలు పూర్తి చేశాను. అయ్యా, ముస్లింలో ఒక ఉదాహరణ, ఏం హామీలు? దుల్హన్ మీరు చెప్పారు. చాలా గర్వంగా మా ముస్లింలందరూ నాతో సహా సంతోషపడ్డాను. అబ్బా పర్లేదు, ఈయన రాజశేఖర రెడ్డి కూడా చేస్తున్నాడేమో. 50,000 చంద్రబాబు నాయుడు గారు 200 కోట్లు ఇచ్చాడు 40,000 మందికి. ఈయన మొన్నటి వరకు ఇస్తా అంటే చాలా మంది నమ్మి కొందరు పెళ్లిళ్ళు ఆపుకున్నారు. పెళ్లిళ్ళు కాకుండా ఆడపిల్లలు ఇళ్ళు ఊడిపోయారు. కొందరు పెళ్లిళ్ళు చేసి వస్తుంది అనుకుంటే వాళ్ళు పాపం అప్పుల్లో మునిగారు. 1,00,000 కాదు కదా, 50,000 కూడా ఇవ్వలేని పరిస్థితి. తర్వాత ఇప్పుడు మా డిప్యూటీ సీఎం గారు కూడా అక్కడే ఉన్నారు, కనపడుతున్నారు. ఆయన కూడా చెప్పారు ఇప్పుడు అక్కడ, నాయన 10వ తరగతి నిబంధన మీరు మేనిఫెస్టోలో చెప్పారు. వధువు ఇక్కడ ఉంటే వరుడు తెలంగాణ వాడు ఉండకూడదు, లేకపోతే కర్ణాటక వాడు ఉండకూడదు. ఇది లేదే నిబంధన తెలుగుదేశం హయాంలో. ఈ కొత్త నిబంధనలు. విదేశీ విద్య కూడా కొత్తనే ఇస్తా, అదొక హామీయా కాదా? చాలా మంది నమ్మారు ముస్లింలు, గంపగుత్తగా వేశారు ఓట్లు. విదేశీ విద్యకు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పంపిస్తాడులేమో అనుకుని అందరిని పంపారు. ఇప్పటి వరకు అప్పులు ఉన్నారు. ఎవరైతే తమ బిడ్డను పంపారు, పిల్లల్ని ఎవరైతే పంపాడో ఫారిన్ కంట్రీస్కి అప్పుల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేమే అప్పుడు ఉన్నాం కదా, 572 మంది పిల్లలు ఫారిన్. ఈయన 36 మందిని ఇప్పటి వరకు టాప్ 200 ఊరికే ఊదరగొట్టుడు హామీలు తప్ప. తర్వాత సప్లాన్ అన్నారు, ఎక్కడుంది? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఒక్క లోన్ ఏమైనా వచ్చిందా? ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ఎవరికైనా చిన్న ఆటో కొనుగోలు చేసి ఇచ్చారని నేను ఛాలెంజ్ చేస్తున్నా. సర్పంచ్ నిధులు మీరు డైవర్ట్ చేస్తాము, ఎక్కడికి డైవర్ట్ చేశారు మాకు అర్థం కావట్లేదు. సర్పంచ్లకు నిధులు లేవు,
వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేవు, మున్సిపాలిటీలకు నిధులు లేవు, వాలంటీర్లకు పెన్షన్ సరే వాలంటీర్లకు అప్రతిష్టపాలు వచ్చేటట్టు చేసింది మీరే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పింది అయ్యా మీరు పెన్షన్ ఇవ్వండి అంటే మీ సచివాలయం 2 లక్షల సిబ్బందిని మేము రిక్రూట్ చేసాం, అది ఇది ఓకే. సచివాలయ సిబ్బంది, కౌన్సిలరు, మున్సిపల్ సిబ్బంది కలిసి ఒక్కొక్క వార్డులో 2 రోజుల్లో ఎందుకు పెన్షన్ ఇవ్వలేరు అనేది, ఎందుకు మీరు చీఫ్ సెక్రటరీ గారు ఒక జీవో బ్యాంకుల్లో ఎందుకు తిప్పుతున్నారు? ఇది కేవలం అది అట్లా వేయడం, పాపం ముసలి వాళ్ళను ఇబ్బంది పాలు చేయడం, కొందరు సాక్షిలో వాళ్ళ పేపర్లు అదే పనిగా ఊదరగొట్టడం. ఇది చంద్రబాబుకు వాళ్ళకి తెలిసిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకూడదు కానీ ప్లాస్టర్ వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా ఇలాగా ప్లాస్టర్ వేసుకుని దాని పొడుగు పెంచుకుంటా పోతారు. నాకే ఆశ్చర్యం వేసింది. సునీత గారు వాళ్ళ చెల్లెని చెప్పాల్సి వచ్చింది, అన్నాను సెప్టిక్. ఇది నిస్పృహ తెలియజేస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి. వాళ్ళ మినిస్టర్ అయితే ఇంకా హైపర్గా పోయాడు. ప్లాస్టర్ ఈ కండకు తిప్పి మళ్ళీ చూస్తే ఇద్దరికి కనీసం మరక కూడా లేదు. కాబట్టి నిస్పృహను తెలియజేస్తున్నాయి. ఇవి సంకేతాలు టీడీపీ జనసేన కూటమి ఖచ్చితంగా వస్తున్నది. నేను చెప్తున్నా, మద్య నిషేధం హామీ మీరు ఇచ్చారు, నేను లేకపోతే ఓట్లు అడగనన్నా. 20 రూపాయల మద్యాన్ని 220, 150 అమ్మి సుమారుగా ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ డిపోల్లో పెట్టి క్యాష్ డీలింగ్ చేస్తున్న ఏకైక ప్రభుత్వం. ఏదో 150-125 కోట్లకు అక్కడ ఏదో ఇది జరిగిందని కేజ్రీవాల్ లోపల పెట్టారు. 40,000 కోట్ల స్కామ్ అని వీడే చెప్తున్నారు. బైజీస్లో స్కామ్. ఏది పట్టినా ఈ ప్రజల నిధులు పోయినాయి, అప్పులు చేసినారు, ప్రజలకు మేలు లేదు, కనీస వసతులు లేవు, మరి ఏ విధంగా ఈ డబ్బులు ఎక్కడ పోయినా ఇంత అప్పు ఎందుకు అయింది? ప్రతి వాడి తల మీద 2 లక్షల అప్పు ఎందుకుంది? తర్వాత మద్య నిషేధం, స్పిరిట్ తయారు చేసి లివర్లు కిడ్నీలు చెడిపోతున్నాయి మహిళలకు. మీరు అలిపోయింది. తర్వాత ప్రతి దాని మీద మాట తప్పిన ప్రభుత్వం. ఇప్పుడు చూస్తున్నాను నేను ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కార్యక్రమం, ఏదైతే ఇందాక చెప్పాను నేను, పంచాయతీల నిధులు తర్వాత మున్సిపాలిటీ నిధులు. ప్రైమ్ మినిస్టర్ జన్ వికాస్ కార్యక్రమం అంటే ముస్లిం ప్రాంతాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం దానికి 40% నిధులు జోడించి రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, ఐటీఐలు, ఉర్దూ ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కట్టాలి. ఇది కదిరి నుంచి ప్రొద్దుటూరులో ఏమేమి ఉన్నాయి అది చాలా మందికి తెలియకపోవచ్చు, మీకంతా ఇచ్చాము. ఇది చూడండి, 3వ వర్క్ నుంచి మీరు చూడండి. ఏసియాస్ అంటే 3వ పని, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఎక్కడ పొద్దుటూరులో. ఎన్ని కోట్ల వర్క్ అంటే ఇది టోటల్ కాస్ట్ 5,35,00,000 వర్క్లో ఇది టోటల్ కాస్ట్ 1,07,00,000లో సెంట్రల్ షేర్ 64 లక్షలు ఇచ్చేసింది. 2016లోనే ఇది ఇచ్చేసిందంటే రిలీజ్ అయింది ఈ స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కేవలం 42 లక్షలు యాడ్ చేసి ఈ క్లాస్ రూమ్లు కట్టాలి. 10 ప్రైమరీ స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టాలి. ఈ నిధులు గాయం దాని మళ్ళీ ఇది చాలా ఆశ్చర్యకరం. నంబర్ 4 మీరు చూడండి, అడిషనల్ క్లాస్ రూమ్స్ 5 అప్పర్ ప్రైమరీ స్కూల్స్, 5 హై స్కూల్స్లో అడిషనల్ క్లాస్ రూమ్స్. ఇదిగోండి, యూనిట్ కాస్ట్ 1,60,00,000. దానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 96 లక్షలు విడుదల చేసింది. 64 లక్షలు యాడ్ చేయాలంటే 5వది రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఫర్ బాయ్స్ ఇన్ ప్రొద్దుటూర్ మున్సిపల్ లిమిట్స్ లో ఎంత 18 లక్షల ప్రాజెక్ట్. ఇది 18 కోట్ల ప్రాజెక్టు. ఎప్పుడు శాంక్షన్ అయిందండి ఇది అంటే 16-17లో డబ్బులు వచ్చేసింది. ఆ ఫైనాన్షియల్ ఎంత వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే 10,80,00,000. రెసిడెన్షియల్ స్కూల్ 1000 మంది పిల్లలు చదువుకుంటారు. వీళ్ళు యాడ్ చేయాల్సింది 7,20,00,000. 10,80,00,000 గాయం, రెసిడెన్షియల్ స్కూల్ గాయం. మళ్ళీ ఏందో నాడు నేడు మేము విద్యకు కట్టుబడి ఉన్నాం, ఏదో ట్యాబ్లు ఇచ్చాం, బైజూస్ యాప్ ఇచ్చాం. బైజూస్ యాప్ చచ్చిపోయిన కంపెనీ బతికిచ్చి స్కామ్ల కంపెనీ అది చేసింది. స్కామ్ అని పబ్లిక్ నమ్ముతున్నారు. రాజన్న మనోహర్ గారు 5,000కు ఎన్నో కోట్లని ఆయన చెప్పాడు, నేను చెప్పడం కాదు, జవాబులు చెప్పాలి తర్వాత. వీళ్ళు
తర్వాత ఇప్పుడు చూడండి, ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెలంగాణలో 100 స్కూల్స్ తెరిచారు. 100 స్కూల్స్ ఈ పథకాన్ని ఉపయోగించుకొని ప్లస్ కొన్ని నిధులు ఇచ్చి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ సొసైటీ అని పెట్టి, టెంపరీస్ అని పెట్టి ఎంతో మంది మైనారిటీస్ కు, ముస్లిమ్స్ కు, క్రిస్టియన్స్ కు మేలు జరుగుతాం. ఇది మన ప్రభుత్వంలో ఉన్న నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులనే దారి మళ్లించి ఎంత అన్యాయం జరుగుతుందో మీరు చూడండి. తర్వాత ఒక సద్భావ మండపం మేమున్న, ఇవన్నీ MSDP అని ఉండేది. నేను అప్పుడు ఉన్నప్పుడు మల్టీ సెక్టర్ డెవలప్మెంట్, అదే ప్రోగ్రామ్ ని ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రమం 60% నిధులు, కేంద్రం 40%. దీని కిందనే ప్రొద్దుటూరు టౌన్ కే చెప్తున్నాం. ఈ విధంగా రాష్ట్రంలో 600 కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయి. 400 కోట్లు రిలీజ్ అయినాయి కేంద్రం నుంచి దారి మళ్ళీ. 200 కోట్లు మాత్రమే వేసి ఉంటే వీళ్ళు 200 కోట్లు 400కు జత చేసి ఉంటే 400 దారి మళ్లించకుండా ఎన్నో పాలిటెక్నిక్లు, ఐటీఐలు, రెసిడెన్షియల్ స్కూల్స్, మన కమ్యూనిటీ భవన్స్ ఇవన్నీ వచ్చి ఉంటాయి. మీరు చూడండి, సద్భావ మండపం అంటే ముస్లింలకు ఒక కమ్యూనిటీ హాల్ లాగా 1 కోటి రూపాయలు అయితే 60 లక్షలు రిలీజ్ చేసింది. 40 లక్షలు కూడా వేసుకోలేదు. మైనారిటీ జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది పొద్దుటూరులో. తర్వాత ఇది 3,80,00,000 అయితే కేంద్ర ప్రభుత్వం 2,28,00,000 ఏదైతే మోడీ గవర్నమెంట్ అంటున్నారో అదే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది రిలీజ్ చేసింది. మరి 1,52,00,000 వేయాల్సింది వేలే, గాయం ఫండ్స్ గాయం. జూనియర్ కాలేజ్ కావాలి, అవసరం ఉంది ఇక్కడ పొద్దుటూరులో, కడపలో అవసరం ఉంది. మేము కోరుకున్నాం కూడా అప్పటి నుంచి. నేను మైనారిటీ కమిషనర్గా ఉండి పోరాడి ఆఖరి నిమిషంలో ఐవైఆర్ కృష్ణరావు గారు సంతకం కూడా తీసుకొని పోయాను. నేను 120 కోట్లు ఇచ్చాను. రైట్, జూనియర్ కాలేజ్ బ్యాన్. ఇప్పుడు చూడండి, ముందు బాయ్స్ 18 కోట్ల ప్రాజెక్ట్ బ్యాన్, గర్ల్స్ది కూడా ఉంది 1000 సేమ్ 18 కోట్లు. 10,80,00,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 7,20,00,000 స్టేట్ గవర్నమెంట్ ఇవ్వక ఈ విధంగా 400 కోట్లు కాదు. మరి ఎక్కడ పోతున్నాయండి ఈ డబ్బులన్నీ? ఇళ్ళు అన్నారు, మేము అన్ని హామీలు ఇళ్ళు, అదేదో ఆప్షన్ 1, ఆప్షన్ 2 హెల్ప్ లైన్లు లేవు ఇక్కడ. నేను స్వయంగా ఉన్నా ఇందుపూర్లో. ఇంజనీర్లకు అడిగితే సార్ డబ్బులు రాలే, టిట్కో ఇల్లు కావాలని ఆపారు. అది మైనారిటీ కాంప్లెక్స్లు ఉండే ఆ కాంప్లెక్స్లో మైనారిటీ ఉండే కేవలం 10% అట్లా డబ్బులు ఖర్చు పెడితే టిట్కో ఇల్లు అయిపోయింది. ఇప్పుడు మేము ఊళ్ళు కడుతున్నాం, కాలనీలు కడుతున్నాం, ప్లాట్లు ఇవ్వడం, 1 సెంటు ఒక మంచం పట్టేది. రైట్, రాబోయే రోజుల్లో 2 సెంట్లు ఇవ్వడం ఒకటి. తర్వాత ప్రతి బిడ్డకు అమ్మఒడి, 2 అమ్మఒడి అన్నాడు. ఇక్కడ హజ్ హౌస్ మన డిప్యూటీ సీఎంఏ అక్కడ వక్ఫ్ ఆస్తులు పర్యవేక్షిస్తాం. నేను అన్నప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఎవరిని స్పేర్ చేయాలి. అక్కడే చెప్తున్నారు, ఒక అడ్వైజర్ బాగుపడి కోసం ముస్లింల వక్ఫ్లు ఏ విధంగా అన్యాక్రాంతం. ఇక్కడ కూడా మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా వక్ఫ్ ఆస్తులు పరిరక్షించి ముస్లింల పరిరక్షణకు, వాళ్ళ బాగుకు, ఇంకా ఉన్నతికి, వాళ్ళ చదువులకు, విద్యకు ముస్లిం వక్ఫ్ స్థలాలు స్కూళ్ళకు ఇచ్చి తెలంగాణలో 100 స్కూళ్ళు వచ్చాయి. దాని ఆలోచనలో ఉంటే మంచి చేయాలనే ఆలోచన. ఏదో ఇది నొక్కినాం, అది అయిపోయింది, ఇక అయిపోయిందంటే 2.74 లక్షలే మీరు ఇచ్చారు. మిగతా ఎక్కడ పోయిందండి డబ్బులు? ఇసుక క్యాష్, రాయితీ క్యాష్. అప్పుడు ఇసుక ఫ్రీ ఉంటే ఇప్పుడు 5,000, పోనీ కమర్షియల్గా ఉంటే అదొక 1000 ఉంటే ఇప్పుడు 5,000, మట్టి ఫ్రీ 2,000, కరెంటు ఛార్జీలు పెరిగితే నెక్స్ట్ ఇయర్ పెన్షన్ కట్టు, అమ్మఒడి 2కి ఇస్తానని ఒక్కరికే. తర్వాత ఎవరు బిల్డింగులు మేము గ్రామ స్వరాజ్యం చేస్తున్నారని సర్పంచ్ నిధులు స్వాహ, మున్సిపాలిటీ నిధులు స్వాహ. ఒక్క మురుగు కాలువ వేయడానికి కూడా ఇక్కడ మున్సిపాలిటీలు కానీ సర్పంచులకు కానీ ఒక్క పైసా లేదు వాళ్ళకు. కాబట్టి ఈ హామీని కూడా నిలబెట్టుకోని ప్రభుత్వం, అసలు పరిపాలన అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చుట్టూ కొందరు పెత్తందారులు చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక సగం మందికి అపాయింట్మెంట్ కూడా ఎమ్మెల్యేలకు ఇవ్వని పరిస్థితి. ఏమన్నా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, మరి ఆయన చాలా మంచి ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరి దీని గురించి ఆయన ఇప్పుడే PMJBకి అన్నాం. తర్వాత హాస్పిటల్ పరిస్థితి అధ్వానంగా ఉంది, వక్ఫాతులు ఏ విధంగా ఉన్నాయి. తర్వాత ఒక మసీదు కూడా సరే, అప్పుడైతే మసీదుల పునర్నిర్మాణానికి, మసీదుల మరమ్మతులకు, దుర్గం పథకానికి, తర్వాత రంజాన్ తోఫాలు
విదేశీ విద్య పథకము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ 1,40,000 మందికి అప్పుడు ఇచ్చాడు. వీళ్ళు 60,000 కూడా ఇచ్చారు. సబ్సిడీ లోన్లు ఇప్పుడు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చనిపోయింది. ఉర్దూ అకాడమీ మేము ఉన్నప్పుడు 20 కోట్లు ఇచ్చి పునరుద్ధరించాం. దాని ద్వారా ట్రైనింగ్. ఇది సోదరులు గమనించాలా. మిగతా వర్గాల్లో కూడా కార్పొరేషన్ల మీద లోన్లు తెచ్చినారు. సెక్రటరీ మీద కూడా లోన్ తెచ్చారంటున్నారు. కానీ సరే అది తెచ్చారా లేదా అనేది కాదు. కానీ ప్రతి డిపార్ట్మెంట్ మీద సారాయి అమ్మడమే ఒక పెద్ద నేరం. క్యాష్ డీలింగ్స్ నేరం. మైన్స్ లో క్యాష్, శాండ్ లో క్యాష్, అదే నేరాలు. అదే నేరం అయితే దాన్ని పెట్టి మళ్ళీ దాని మీద అప్పు. రాజ్నాథ్ సింగ్ లాంటి యూనియన్ హోమ్ మినిస్టర్ 13.5 లక్షల కోట్లు అప్పు ఉంది. ఒక్కొక్కరి తల మీద 2 లక్షలు ఉన్నాయి. మరి ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు, పరిణతి చెందిన నాయకుడు గారు, మీరు ఏ విధంగా అంటున్నారు? ఇది కాదు. ముస్లింల హక్కులను, మైనారిటీ హక్కులు ఎవరైతే భయపడుతున్నారో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, మైనారిటీల హక్కులను పరిరక్షిస్తూ, వాళ్ళ మత సాంప్రదాయమైన పక్క రాష్ట్రాలకు ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వంలోకి వస్తే కొంచెం ట్రై చేశారు. కానీ హిజాబులు లాంటివి ఖచ్చితంగా అటువంటి మత సాంప్రదాయ పరిరక్షణ చంద్రబాబు గారు ఖచ్చితంగా హయాంలో ఉంటుంది అని తెలియజేస్తూ, అన్ని హక్కుల పరిరక్షణకు కట్టుబడి, మైనారిటీల హక్కులకు పరిరక్షణ కట్టుబడి ఉంది ప్రభుత్వం. ఈయన ఇవన్నీ బోగస్ క్లెయిమ్స్ తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్ని హామీలు నెరవేర్చామనేది నేను ప్రూఫ్తో సహా మీకు చెప్పాను. ఆధారాలతో సహా మేనిఫెస్టోలో ఉన్నవి కూడా పూర్తి చేయలేదు. ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదు. కనీస వసతులు లేవు. పెన్షన్లో ఏదైతే స్కీములు అంటున్నారో 2 సంవత్సరాలు వచ్చిన వాడికి 3వ సంవత్సరం అందరికి కట్ అయినాయి. ఒకటి కరెంట్ అంటాడు, పెట్రోల్ కూడా 12 లీటర్లు ఉంది. మీకు కారు ఉందని ఒకసారి, పోయిన సంవత్సరం కారు లేదు. ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాను ఒకసారి, ఎవడో కట్టగలిగేది మన ఎంపీలు. ఇది దయచేసి గుర్తుపెట్టుకొని సోదరులు. సరే వేరే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మనకు ఈ కూటమికి ఆదరిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా నేను కోరుతున్న మైనారిటీ సోదరులు కూడా అందరినీ కోరుతున్నాను. ఇది 150 సీట్ల 160 సీట్ల ఓకే. వీరికి ఓటు వేసి ఈ కూటమికి, టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమికి ఓటు వేసి మీరు ఈ కూటమిలో భాగస్వాములై మీ హక్కులు పరిరక్షించుకోవడమే కాదు, ఒక హక్కు మీకు అడిగే హక్కును దయచేసి పొందండి. అయినా కూడా ఉంటుంది, అది వేరే విషయం. కానీ మీకు వేసినా వేయకపోయినా అనేది కాదు. కానీ ఖచ్చితంగా మీరు భాగస్వాములు కండి. ఇక్కడ ఈ ప్రభుత్వం, అక్కడ సర్వేలో ఆ ప్రభుత్వం ఉంది కాబట్టే వీళ్ళందరూ ఒక కూటమిలో చేరారు. అంతకుముందు కూటమిలో ఉన్నా కూడా చంద్రబాబు గారు ఎటువంటి మత సామరస్యానికి కానీ భంగం వాటిల్లేదు. ముస్లిం మైనారిటీల హక్కులకు భంగం వాటిల్లేదు. ఇంకా మెరుగైనాయి. ఇక్కడ అదిగో ఇదిగో అని చెప్తూనే అన్ని నల్ల చట్టాలకు ఆమోదం తెలిపి, సరే వాళ్ళ వ్యక్తిగత కారణాల, తర్వాత బంధువుల వ్యక్తిగత కారణాలు ఏదేమైనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, అది నష్టం జరిగింది దేశానికి, రాష్ట్రానికి. ఈ నష్టం జరగదు అని తెలియజేస్తూ మీకందరికీ సలాములు వస్తాను. విన్నందుకు కొంచెం లెంతీగా, అంటే ఒకటి మీకోసం, 2 ఇది మా ముఖ్య పైన కూడా కోరుతూ, ఇది కొంచెం అందరికీ పోయినట్టు నేను ఎందుకంటే అందరికీ తెలుసుకోలేను. ఇది వాస్తవాలు ప్రజలకు తెలియాలని